నేను ఈ నటుడిని చూసి మాత్రం అబ్బురపడుతుంటాను. దానికి కారణం ఏంటంటే, చాలా చిన్న స్థాయి నుంచి అంటే, ఇప్పుడు ఒక 'చిరంజీవి' గారు, ఒక 'నాని' గారు ఇలాగా కొంతమంది నటీనటులు చాలా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటా ఈవెన్ 'మోహన్ బాబు' గారు ఇలా చాలామంది చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటా తర్వాత కాలంలో హీరోలుగా మారతారు. మారి అక్కడి నుంచి వాళ్ళ ప్రపంచాన్ని సృష్టిస్తారు. ఎంతలా అంటే దేశమంతా వీళ్ళ గురించి మాట్లాడే అంత ప్రపంచం సృష్టించిన వ్యక్తి ఈ మధ్య కాలంలో నాకు తెలిసి ఈ గత 10 సంవత్సరాల్లో. హీరోగా అంత క్రెడిట్ సంపాదించిన వ్యక్తి మాత్రం ఈ వ్యక్తే. ఎందుకు ఇతని గురించి ఇంత చెప్తున్నాను అంటే చాలా చిన్న క్యారెక్టర్స్. 'నువ్విలా' అనే ఒక సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేశారు. అంటే నలుగురిలో ఒక క్యారెక్టర్ లాగా. రవిబాబు గారు డైరెక్టర్. ఆయన పరిచయం చేశారు ఈ నటుడిని. తర్వాత 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాలో నాని పక్కన. నాని గారి హీరో మెయిన్. దర్శకుడు నాగార్జున గారి తొలి సినిమా. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' అనే ఒక సినిమా ద్వారా ఉన్న పరిచయంతోని వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవ్వటంతోని ఒక చిన్న క్యామియో చేస్తామంటే కంటిన్యూ చేస్తానని చెప్పేసి చేసిన సినిమానే. అక్కడ కూడా సెకండ్ లీడ్. ఈ డబ్బుల గురించి కానీ దేని గురించి ఆలోచించకుండా నాకు మంచి పేరు వస్తే చాలు, నాకు మంచి క్యారెక్టర్ వస్తే చాలని చెప్పి తపన పడతా పని చేసుకుంటా ఉండి ఆ సినిమాలో కూడా నటించి 'నాని' గారు హీరో అని తెలిసినా సరే ఎవరి అబ్బాయి భలే ఉన్నాడు అనుకున్నారు. కట్ చేస్తే హీరోగా పేరు పడింది. ఆ సినిమా పేరు 'పెళ్లి చూపులు'. 2016లో విడుదలైంది. తరుణ్ భాస్కర్ అనే ఒక కొత్త దర్శకుడు తెర మీదకి వచ్చాడు. అక్కడి నుంచి అతని కెరీర్ వెనక్కి తిరిగి చూసుకునే పని లేదు. దాని తర్వాత వచ్చిన సినిమా 'ద్వారక'. అది సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయినప్పటికీ కూడా అదే సంవత్సరం వచ్చిన సినిమా సంచలనం సృష్టించింది. ఆ సినిమా పేరే 'అర్జున్ రెడ్డి'. ఆ ఒక్క సినిమాతో భారతదేశం గర్వించదగ్గ మరో దర్శకుడు వచ్చాడు. అతను సందీప్ రెడ్డి వంగ. ఇలాగా కొన్ని మనం గ్రౌండ్‌లో నించొని మనం గేమ్ ఆడుతూ ఉండాలి కానీ ఖచ్చితంగా ఒకరోజు కొడతాం. అది సిక్సర్‌గా బాల్ గ్రౌండ్ బయట పడతది. ఖచ్చితంగా మనకంటూ ఒక రోజు వస్తుందని చెప్పేసి అలా ఎదురు చూస్తూ ఉన్న ఒక నటుడే విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ చాలా కష్టపడి ఎక్కడ అవకాశం వస్తే అక్కడ వినయవర్మ యాక్టింగ్ స్కూల్‌లో యాక్టింగ్ నేర్చుకున్నా. ఎక్కడున్నా సరే అదే డెడికేషన్. తాను నటుడవ్వాలి. హీరో అనేది కూడా అతని పాయింట్‌లో లేదు. స్క్రీన్ మీద కనపడాలి, తాను మంచిగా నటించగలనని ప్రూవ్ చేసుకోవాలి. ఇదే అతని తపన. ఆ టార్గెట్‌తోనే మొదలైన అతని కెరీరు ఇప్పటివరకు వచ్చింది. అసలు అందరూ కూడా విజయ్ దేవరకొండ అనగానే ఏదో నిన్ననే మనం చూసాం ఆయన సినిమా అన్నట్టుగా, మొన్నే చూసాం అన్నట్టుగా మాట్లాడతారు కానీ మీరు నమ్మరు. 2017 అర్జున్ రెడ్డి తర్వాత వచ్చిన 'టాక్సీవాలా' కానీ, ఆ తర్వాత 'గీత గోవిందం' కానీ ఈ సినిమాలు మాత్రమే కొద్దో గొప్ప బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రొడ్యూసర్స్‌కి లాభాలు తీసుకొచ్చినాయి. మిగతా సినిమాలన్నీ కూడా రిలీజ్ అయినాయి కానీ చాలా ఇబ్బంది పెట్టినాయి. ఒక్క సినిమా అంటే ఒక్క సినిమా కూడా మీరు గమనిస్తే దాని తర్వాత వచ్చిన సినిమాలు 'డియర్ కామ్రేడ్', ఆ తర్వాత వచ్చిన 'వరల్డ్ ఫేమస్ లవర్' కానీ, ఆ తర్వాత వచ్చిన 'లైగర్', ఆ తర్వాత వచ్చిన 'ఖుషి', ఆ తర్వాత వచ్చిన 'ద ఫ్యామిలీ స్టార్'. ఈ సినిమాలు ఏమీ కూడా ఒక్కటంటే ఒక్క సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనాన్షియల్‌గా పర్ఫార్మ్ చేయలేదు. నటుడుగా అతను ఎదిగాడు. నటుడుగా అతనికి మంచి పేరు వచ్చింది. చాలా బాగా చేశారన్నారు కానీ ఎందుకనో ఆయనకి రావాల్సినంత హిట్ రాలేదనిపించింది. దానికి కారణం ఏంటంటే ఓవర్ ఎక్స్‌పోజర్. ఓవర్ ఎక్స్‌పోజర్ అనేది ఎంత ప్రమాదం అనేది మన విజయ్ దేవరకొండ గారిని చూస్తే తెలుస్తుంది. ఈ పాయింట్‌లోనే విజయ్ దేవరకొండ వెనకబడ్డాడు తప్ప నటుడుగా ఎప్పుడు వెనకబడలేదు. నటుడుగా అతను ఎప్పుడు ముందే ఉన్నాడు. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ దేశమంతా సరే అతన్ని గుర్తించే స్థాయికి ఎదిగాడు. 'కల్కి' సినిమా ఎవరు కూడా మనం ఊహించం. కానీ అర్జునుడి గెటప్‌లో విజయ్ దేవరకొండ వచ్చినప్పుడు అందరూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. దట్ ఈస్ ద క్రెడిట్ అనమాట. అంటే ఒక మనిషి మీద ఎటువంటి ఊహ లేకుండా కనుక వెళ్ళి మనకు అక్కడ కనబడితే సంభ్రమాశ్చర్యాలకు గురవుతాడు ఏ ప్రేక్షకుడైనా. మనోడి మాట తీరు, మనోడి యాస చాలా కొత్తగా ఉండటంతోని యూత్ అందరూ అట్రాక్ట్ అయిపోయారు. సడన్‌గా 'రౌడీ బాయ్స్' అనే ఒక పేరు. ఫ్యాన్స్ అందరిని కలిపి రౌడీస్‌గా రాడీస్ అంటూ ముద్దుగా పిలుస్తాడు. అతనికంటూ ఒక టీమ్‌ని ఫామ్ చేసుకోవటంతోని అంతా కూడా ఒక దగ్గర టార్గెట్ చేసినట్టుగా అతను ఎప్పుడూ ఉంటాడు. కట్ చేస్తే మంచి సినిమాలు, మంచి బ్యానర్లు, పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లు, మంచి డైరెక్టర్లు అతనికి అవకాశం వస్తుంది కానీ ఇదంతటితోని ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ అవుతుంది. ఆ ఎక్స్‌పెక్టేషన్ రీచ్ అవ్వటంలో ఎక్కడో మిస్‌కమ్యూనికేషన్ జరుగుతుంది. ఖచ్చితంగా ఆ సినిమా తగిన విజయాన్ని అందుకోలేకపోతుంది. లేదంటే ఎక్కడ 5,00,00,000తో తీసిన 'అర్జున్ రెడ్డి' ఎన్ని కోట్ల రూపాయల లాభాన్ని తీసుకొచ్చింది, ఎంత పేరుని తీసుకొచ్చింది మనందరికీ తెలుసు. కానీ అదే స్థాయి విజయాన్ని ఎందుకు అందుకోవట్లేదంటే 'పూరి జగన్నాథ్' 'లైగర్' సినిమానే తీసుకోండి. దానికి ఓ పక్క 'పూరి జగన్నాథ్' గారి హైప్ ఉంటది. మరో పక్క విజయ్ దేవరకొండ గారి హైప్ ఉంటది. తర్వాత కొన్ని సినిమాలు ఓకే గాని పెర్ఫార్మ్ చేసినా ఆ రేంజ్ హిట్ అయితే అందుకోలేదు. అందుకే ఇప్పటికీ 'అర్జున్ రెడ్డి'తోనే పోలుస్తుంటారు. కానీ ఈసారి 'కింగ్డమ్‌తో'
కొడతాడు మా హీరో అని చెప్పేసి ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రీమ్ ఫ్యాక్టర్ సితారా ప్రొడక్షన్స్ నాగవంశీ గారు ఆయన కూడా అలానే మాట్లాడతారు. ఈసారి వచ్చే కింగ్డమ్ కంటెంట్ ఈజ్ ద కింగ్ అనే దానికి నిరూపితం అవుతుందో లేదో అనేది వెయిట్ చూద్దాము. ఈ రోజు నా జన్మదినాన్ని జరుపుకుంటున్న విజయ్ దేవరకొండ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ 2025 మీరు చాలా చక్కని విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇలాంటి అనేక మంది సెలబ్రిటీస్ విషయాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చి చెప్తూ ఉంటాను. నేను మీ శివమల్ల.